హలో అండి, ఇవాళ బోండా చేస్తున్నాను ఇడ్లీ పిండితో. ఇడ్లీ పిండి అండి, మసాలా బోండాలు, మైదా పిండి కలుపుకుందాం. కొత్తిమీర సన్నగా కోసుకున్నామండి. సన్నగా కోసి కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి చేస్తే బోండాలు చాలా బాగుంటాయండి. మసాలా బోండాలు. ఒక చిన్న అల్లం ముక్క కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నామండి. చాలా సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగిన అల్లం అండి. ఇప్పుడు ఉల్లిపాయ కోసుకున్నాం. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు. మేము అరుణాచలం వెళ్ళామండి. మా వీడియోస్ పెడుతున్నా, ఫుల్ వీడియోస్ చూడండి. మొన్న చూడండి. ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కోవాలండి. మేము అరుణాచలం నుంచి పాండిచ్చేరి వెళ్ళామండి. బీచ్కి వెళ్ళాము. అన్ని వీడియోస్ ఒక్కొక్కటి పెడతా ఉంటా, చూడండి. ఉల్లిపాయలు ఇలా కోసుకున్నా కదండి, ఇలా పిసుక్కుంటే విడివిడిగా అయిపోతాయి. అప్పుడు బోండాలో మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. లేదా అక్కడక్కడ ఉల్లిపాయలు ముక్కలుగానే తగులుతాయి. పిండిలో వేసుకున్నాం. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకున్నామండి. మీరు కూడా ట్రై చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి మసాలా బోండాలు. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరగాలండి. పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదండి, పిండిలో వేసుకొని ఇప్పుడు కొంచెం మైదా, కొంచెం పెరుగు వేసుకున్నానండి, కొంచెం బియ్యం పిండి, సోడా ఉప్పు అండి, కొంచెం సాల్ట్ అండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాం. బాగా కలిపేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసేయాలండి. ఇది నానేలోపు చట్నీ చేసుకున్నాం. పిండి ఇలా గట్టిగా ఉంది కదండి, కొంచెం వాటర్ పోసుకుంటా బోండా వచ్చే విధంగా కలుపుకోవాలి. సైజు పిండి ఇలా కలిపేసుకున్నా కదండి, ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. పిండి కలిపేసా కదా, పక్కన పెట్టేద్దాం. బోండాకు చట్నీ చేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం. బాగా వేయాలండి. ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నేను కొంచెం మిరపకాయలు ఎక్కువ వేస్తాను. మిరపకాయలు వేగినాయి కదండి, ఇప్పుడు మిరపకాయలు తీసేసుకొని శనగిత్తులు వేసుకున్నాం. శనగిత్తులు వేసుకున్నామండి. శనగిత్తులు బాగా వేగాలి. శనగిత్తులు ఇలా వేగుతున్నాయి కదండి, నేను నూనెలో వేసి వేయించుతానండి. అప్పుడే చట్నీ బాగా టేస్ట్గా వస్తుంది. కొంతమంది ఉట్టిగా వేయించి పొట్టు ఇస్తారు. నేను పొట్టు కూడా తీసి ఇలాగే వేయించుతాను. శనగిత్తులు ఇలా వేగినాయి కదండి, ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాం. చల్లారాక చట్నీ చేసుకున్నాం. కొన్ని పుట్నాలు వేసుకున్నామండి. మేము శనగిత్తులు పుట్నాలతోనే చేసుకుంటామండి. కొంతమంది కొబ్బరి పుట్నాలు కూడా వేసి చేసుకుంటారు, బాగుంటుంది. మేము తినం. శనగిత్తులు వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేద్దాం. 2 ఎల్లిపాయ రెబ్బలండి. ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టేసుకున్నాం. చట్నీ మిక్సీ పట్టేసుకున్నామండి. ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు వేసుకున్నాం. నూనె వేడైందండి. 2 ఎండుమిర్చి ఎరగొట్టేసుకున్నాం. తాలింపులు వేసుకున్నామండి. కొంచెం చిటపట అన్నాక కరివేపాకు వేసుకున్నాం. తాలింపు వేగిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. తాలింపు వేసుకున్నామండి. బోండాకు నూనె పోసుకుంటున్నానండి. మొన్న మేము ఊరు వెళ్ళాం కదండి, అరుణాచలం. అక్కడ బోండాలు కానీ అవి కానీ చూడటానికి బాగున్నాయి, కానీ తింటుంటే అసలు ఏం బాగాలేదండి. వారం రోజులు ఇంటి ఫుడ్ మిస్ అయ్యాను నేనైతే. ఏదైనా రేట్ ఎక్కువ, టేస్ట్ లేదు. పిండి పావు గంట పైన అయిందండి, దగ్గర అరగంట. చూసారా, కొంచెం పొంగింది. ఇప్పుడు బోండా వేసేసుకున్నాం. నూనె వేడైందండి, బోండాలు వేసుకున్నాం. బోండాలు వేసాక ఒక 2 నిమిషాలు కలపకూడదండి. ఇప్పుడు ఇట్లా కలుపుకుందాం.
అప్పుడు లేదా అతుక్కుపోతాయండి ఒకదానికొకటి. ఫ్రీగా రావాలంటే వేసాక ఒక 2 నిమిషాలు దగ్గర కలపకుండా ఉంటే బాగుంటాయి. బోండాలు అయినాయండి, తీసుకున్నాం. ఈ కలర్ వస్తే సరిపోతాయండి, మరీ నల్లగైనా బాగోవు. లోపల పిండి ఉడకదు కూడా, ఇలా ఉడికితే సరిపోయిద్ది, బాగుంటుంది. మీరు కూడా నేను చేసినట్టే చేసుకొని నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉన్నాయి అనేది. చాలా టేస్ట్గా ఉంటాయండి. బోండాలు రెడీ అండి. చూసారా ఎంత బాగా వచ్చినాయి బోండాలు. చూసారండి, లోపల కూడా పిండి బాగా ఉడికిపోయింది. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు చూసారా ఎంత బాగా వచ్చిందో. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.